అందుకే బైబిల్లో ఎప్పుడు కూడా ఒక మాట అంటాడు ఆయన, నేడు అని సమయం ఉండగానే రేపు అనేది లేదు మనకు. ఈ రోజు టుడే, ఈ రోజు మాత్రమే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో అంటారే, అలానే నీ చెవులు వినబడుతున్నాయా? ఇప్పుడే విను వాక్యం. నీ కళ్ళు బాగా కనబడుతున్నాయా? ఇప్పుడే చదువు. నీ నోరు చక్కగా మాట్లాడగలుగుతుందా? నాలుగు తిరుగుతుందా? మాట్లాడగలుగుతున్నావా? మాట్లాడు, ఇప్పుడే వాక్యం మాట్లాడు. వాక్యం మాట్లాడవలసినటువంటి ఈ సమయంలో వాక్యం మాట్లాడకుండా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఆ కుటుంబం, ఈ కుటుంబం, వారి ఇట్లా ఎందుకు అనవసరం? నువ్వు ఇవన్నీ మాట్లాడి నువ్వు సాధించింది ఒక్కటి చెప్పు. ఏమీ లేదు. దేవుడు నీకు నోరిచ్చింది, దేవుడిని గొంతిచ్చింది ఆయన కోసం నువ్వు మాట్లాడతావని, నీ కళ్ళిచ్చింది ఆయన మాటలు చదువుతావని, చెవులిచ్చింది వింటావని, కాళ్ళు చేతులు ఇచ్చింది ఆయన కోసం వెళతావని. రాలేకపోయారంటే కాళ్ళు చేతులు పడిపోయాయా? ఏమైనా లేదా? బాగానే ఉన్నాయి, తిరుగుతుంటారు అందరూ బయట. తిరగడానికి కాళ్ళిచ్చి, ఆయుష్ ఇచ్చి, జీవం ఇచ్చి బ్రతికించుకున్న ఆ దేవుని ఎద్దుకు రావడానికే నీకు మొహమాటం, ఆ దేవుడి ఎద్దుకు రావడానికే నీకు ఇంత కష్టంగా ఉంటే, రేపు చచ్చిపోతే నీకు పరలోకంలో దేవుడు చోటు ఇవ్వాలా? నీకు నువ్వేం చేసావని ఇవ్వాలి? అసలు నీకున్న రైట్ ఏంటి నువ్వు అడగటానికి? చచ్చిపోతే సమాధుల్లో చోటు ఉండొచ్చు, ఎందుకంటే డబ్బు కట్టావు గనుక. కానీ పరలోకం అది డబ్బు పెడితే వచ్చేది కాదు. కొన్ని ముందుగా రిజర్వ్ చేసుకోవడానికి ఏమీ లేదు అక్కడ. ఇది బ్రతుకును బట్టి కదా. సరే ఆలోచించండి.